హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే మనము కొత్త మెజర్మెంట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు సైజ్ వచ్చేసి వాళ్ళు బ్లౌజ్ ఏమి ఇవ్వలేదండి, మనకి బాడీ మెజర్మెంట్ ఇచ్చారు. ఈ మెజర్మెంట్తో బ్లౌజ్ స్టిచ్ చేయాలండి. మన దగ్గర బ్లౌజ్ ఏం లేదు. చూడండి, మన మెజర్మెంట్ వచ్చేసి సైజ్ వచ్చేసి 35.5 అండి, 35.5. నడుము వచ్చేసి 30, నడుము 30 అండి. షోల్డర్ 3 అండి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంటే మీకు చెప్తున్నాను. నేను మళ్ళీ వీళ్ళ ప్రకారం నేను పెట్టే మెజర్మెంట్ మీకు చెప్తాను. ఫస్ట్ వన్ షోల్డర్ అండి. ఇలా మెజర్మెంట్ వస్తే ఎలా మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు అనేది నేను చెప్తాను, విడమర్చి చెప్తాను. చూడండి, షోల్డరు ఫుల్ లెంత్ అంటే మనకి ఇది అవసరం లేదండి. ఫుల్ షోల్డర్ చెప్పారు వాళ్ళు. ఫుల్ షోల్డరు బోట్ నెక్కు మనకు అవసరము, దీనికి సంబంధం లేదు. షోల్డర్ అంటే భుజం అండి. ఫ్రంట్ నెక్ డెప్త్ అంటే మనకి ఫ్రంట్ నెక్ పొడవు అండి. ఇది చెస్ట్ 35.5 అండి, 35.5 అండి, 35.5. వేస్ట్ 30 అండి, నడుము లూజ్ అండి, ఇది 30. బ్యాక్ నెక్ వచ్చేసి 9.5 అంటే 9.5. బ్యాక్ నెక్ 9.5 పెట్టాలండి. బ్లౌజ్ లెంత్ 14 అండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులతో 15 పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు అండి, స్లీవ్ లెంత్ 10.5 అండి, 10.5. ఇది రౌండ్ అండి, హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ వచ్చేసి 11.5. రౌండ్ అంటే ఇదండి, మీకు ఎగ్జాంపుల్ ఇట్లా హ్యాండ్ ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ అనమాట. ఇట్లా రౌండ్ వచ్చేసి 11.5. ఇవండి మెజర్మెంటు. ఇదేమో ఆర్మ్ హోల్ వచ్చేసి 15.8 అండి. ఇదండి మెజర్మెంటు. నేను ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం మీకు మెజర్మెంట్ ఎలా వేసుకోవాలనేది చెప్తాను. చూడండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.